హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఇంకొక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనుకున్నా, లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే హెల్దీగా ఏదైనా చేసి పెట్టాలనుకున్నా, అప్పటికప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఇలా స్నాక్ చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇష్టంగా తింటారు, అలాగే హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ స్నాక్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, తర్వాత 2 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 పెద్ద సైజు క్యారెట్ని కూడా ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ మనము క్యారెట్ ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో తురుముకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 1 మీడియం సైజు క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇక్కడ వెజిటేబుల్స్ ఇవే అని కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే బంగాళదుంప, బీన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుందాము. అదేనండి, బొంబాయి రవ్వ. నెక్స్ట్ 1/2 కప్పు వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం అంతా రవ్వైనా తీసుకోవచ్చు, లేదా మొత్తం అంతా ఈ గోధుమ పిండిని అయినా సరే వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేనైతే 2 మిక్స్ చేసి చేస్తున్నానండి. సో ఇలా రవ్వ పిండి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. ఈ సాల్ట్ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అనమాట. అలాగే వెజిటేబుల్స్ వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోండి. నేనైతే మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నానండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అన్నింటినీ బాగా కలుపుకొని చూడండి, మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఈ 10 నిమిషాల్లో మనకు ఆ వెజిటేబుల్స్లో నుంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. దానివల్ల ఈ బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా అవుతుంది. చూడండి, ఇలా 10 నిమిషాల తర్వాత ఒకసారి పైన మూత తీసేసి బాగా కలుపుకోండి. అలాగే కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుందండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అయితే ఇప్పుడు మనము పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి ఇలా చెంచాతో 1 చెంచా తీసుకొని ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలండి. ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత గరిటెతో ఇలా పైనుంచి కొద్దిగా ఆ వేడి ఆయిల్ అనేది పైనుంచి వేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఇది టర్న్ చేసుకునేటప్పుడు ప్యాన్కి తగలకుండా చాలా ఈజీగా ఫ్రై అవుతుందన్నమాట. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. ఇందులో మీరు కావాలనుకుంటే కొద్దిగా వంట సోడానైనా వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయలేదు. వేయకపోయినా సరే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే వీటిని అప్పాల్లాగా అయినా సరే వేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసినా సరే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరిచ్చే ఒక్కొక్క లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటాయన్నమాట. అలాగే ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.